హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లతా సోల్. నేను లతా రంగనాథ్. ఈరోజు మీకు సింపుల్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీ చూపించబోతున్నానండి. బ్రెడ్ స్వీట్. దానికోసం నేను బ్రౌన్ బ్రెడ్ని తీసుకున్నాను. దీని సైడ్లో చాలామంది తీసేస్తుంటారు, కానీ అది అవసరం లేదంటే బ్రౌన్ బ్రెడ్ హెల్తీ, చాలా బాగుంటుంది. అవేం తీయనవసరం లేకుండా చేసేసుకుందాం మనం. దీన్ని అయితే మనం చిన్న చిన్న పీసెస్ చేసుకుందాం. ఒక ప్యాన్లో 4 స్లైస్ అయితే తీసుకున్నాను నేను. మిల్క్ బ్రెడ్ టేస్ట్ ఉంటుందేమో కానీ హెల్త్కి మాత్రం అంత మంచిది కాదు. మనం బ్రౌన్ బ్రెడ్ని ఎక్కువగా ప్రిఫర్ చేయాలి. మా ఇంట్లో బ్రౌన్ బ్రెడ్ ఎక్కువగా ఉంటుందండి. సింపుల్ అండి. ఈ రెసిపీ కోసం నేను అప్పుడప్పుడు అనుకొని చేయడం జరిగింది. ఇది చాలా బాగుంటుంది, ఈజీగా కూడా అయిపోతుంది. పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. అసలు బ్రెడ్తో ఇంత మంచి స్వీట్ వస్తుందా అని కూడా మీరు ఆశ్చర్యపోతారు, అంత బాగుంటుంది. మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఈ బ్రెడ్ పీసెస్ మునిగే వరకు పాలు పోసేసుకుందామండి. ఒక 10-15 మినిట్స్ కేటాయిస్తే మనకు మంచి స్వీట్ అయితే తయారవుతాయి. పాలు పోసేసుకుందామండి. ఇది మంచిగా పాలల్లో కుక్ అవ్వాలి, మిక్స్ అయిపోవాలన్నమాట. చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు చేసేసుకోవచ్చు, పెద్ద ప్రాసెస్ ఏం కాదు ఇది. కాకపోతే 1 అవర్ ఫ్రిడ్జ్లో మనము దాన్ని చల్లారనివ్వాలి. అంటే కూల్ అవ్వాలి, అది కొంచెం గట్టి పడుతుంది అన్నమాట, అంతే. చల్లగా చాలా బాగుంటుంది. మొత్తం ఇట్లా మెష్ చేసేసుకోవాలండి. దగ్గరికి అయినాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సింపుల్గా ఈజీగా ఉండే రెసిపీస్ నేను చూపిస్తుంటానండి మా ఛానల్లో. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మా ఛానల్ని విజిట్ చేసి అన్ని రకాల రెసిపీస్ అయితే మీకు లభిస్తాయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను చేసే అన్ని వీడియోలు నోటిఫికేషన్ ద్వారా మీకు తెలియజేయబడతాయి. ఇప్పుడు కూల్ అయిపోయిందండి ఇది. దీన్ని మనం మిక్సీ పట్టేసుకోవాలి. నేను 4 బ్రెడ్ స్లైస్ తీసుకున్నా కదా, దానికి 1 కప్పు చక్కెర అయితే వేసుకున్నాను. నేను చక్కెర మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను, కానీ దీనికి బెల్లం వేస్తే టేస్ట్ మారిపోతుంది అనే ఉద్దేశంతో చక్కెర వేయడం జరిగింది. దీంట్లో మనకు జ్యూస్ కంటెన్సీ రావడానికి కొద్దిగా పాలు పోసి మిక్స్ చేసుకోవాలండి. మరీ లూజ్గా కాదు, మీడియంగా. ఒక వైట్ పేపర్ తీసుకుని, మనకు కేక్ పేపర్ లేదు కాబట్టి అంత శ్రమ లేకుండా మనకు జస్ట్ ఒక వైట్ పేపర్ తీసుకొని నెయ్యితోన మొత్తం దాన్ని 4 దిక్కుల రాసేసుకుందామండి. అంటే ఆ లిక్విడ్ దీనికి అంటకుండా, మనం తీసుకున్న ఒక గిన్నె ఉంటుంది కదా, దానికి అంటకుండా నెయ్యి అయితే రాసేసుకుందామండి చుట్టూ. ఈ బౌల్ ఉంది కదా, ఈ బౌల్లో ఈ పేపర్ పెట్టేస్తాను అనమాట. అందులో పట్టడం కోసం దాన్ని తయారు చేస్తున్నాను, అంతే. సింపుల్. మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం తయారు చేసుకునే ఉద్దేశంతో దాన్ని చేయడం జరిగింది, అంతే. మనం ఇప్పుడు స్వీట్ మిక్చర్ తయారు చేసుకున్నాం కదా, దాన్ని ఇందులో అయితే మనం పోసేసుకోవాలి. దానిపైన మనకు డ్రై ఫ్రూట్స్ నేనైతే 2 రకాలు మాత్రమే వేసాను, బాదం, కాజు. ఆ రెండు చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, ప్లస్ మనకు హెల్తీ కూడా.
జస్ట్ పైనే వేసేయండి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో మనకు 1 అవర్ పెట్టేసుకుందాం. 1 అవర్ అయిపోయిందంటే మనం తీసి చూద్దాం అది ఎలా ఉందో. మొత్తం కూల్ అయిపోయిందండి, గట్టిపడింది. ఇప్పుడు ఈ స్వీట్ని మనం సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకొని చూద్దాం ఎలా ఉందో. అసలు మీరు నమ్మరు, బ్రెడ్తో ఇంత ఈజీగా చేయొచ్చు ఈ స్వీట్ అని. ఆశ్చర్యపోతారు, అంత బాగుంటుందని. ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి. సూపర్ టేస్ట్. మీరు ఇంట్లో ట్రై చేస్తే నాకు కామెంట్ ఖచ్చితంగా పెడతారు, అంత బాగుంటుంది స్వీట్. పిల్లలు అయితే సూపర్గా ఇష్టపడతారు. ఎంత మంచి ఒక ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది, చాలా బాగుంటుందని ట్రై చేయండి. చేసి పిల్లలకి పెట్టండి, బాగా ఇష్టపడతారు. బయట ఏవేవో తెచ్చుకొని తినే బదులు ఇంట్లో ఇంత చక్కగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎంత బాగా కేక్ ముక్కలాగా వచ్చేసింది చూడండి. కూల్ ఐస్ క్రీమ్ టైప్లో వస్తుంది. ట్రై చేయండి. నేనైతే మా అబ్బాయికి ఇచ్చాను, వాడు తిన్నాడు, చాలా నచ్చింది పిల్లలకి. చూడండి ఎంత మంచిగా ఉంది, ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది. సంబరపడిపోయారు పిల్లలు అయితే, చాలా బాగా తిన్నారు. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.